మనకు ఒక పక్కన మన ఇబ్బందులున్నాయి, ఇంకొక పక్కన పర్మనెంట్గా రెస్టరేషన్ చేయాలి. మళ్ళీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చేందుకు వీలు కాదు, అది కూడా చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా వీళ్ళు నిలబెట్టాలి, మళ్ళీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అందుకని ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం. ఆ ప్యాకేజ్ ప్రకారం 179 సచివాలయాలు, ఇక్కడ పనిచేసిన 32 వార్డులు, మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, లేకపోతే జక్కంపూడి, వాల్మీకి కాలనీ, బాంబే కాలనీ, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత 179 సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు వార్డ్స్ పై మొత్తం 179 సచివాలయాలు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నీట మునిగారు, గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు. భోజనాల కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు. ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో, ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. రెండోది, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు, పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా. అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లలో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్ని దిక్కల్లో. అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు, లేకుంటే 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే. వాళ్లకు 10,000 ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి. స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కిరాణా షాపులు, చిన్న టీ కొట్లు, ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున అందరికీ ఇస్తున్నాం. ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం, దేనికి ఇస్తాం, రెంట్కి. ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ 25,000 ఇస్తాం 179 సచివాలయాల్లో. అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు, ట్రేడ్కు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ 40 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జిఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు 40 లక్షల నుంచి 1.5 crores, 1,50,00,000 వీళ్ళకి టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం. ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు 1,00,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో 1,50,000 పైనుంటే, 1,50,00,000 పైనుంటే 1,50,000 ఇస్తాం యూనిఫామ్గా. 3 కోట్లైనా 4 కోట్లైనా 1,50,000 రూపాయలు యూనిఫామ్గా వాళ్ళకి ఇస్తాం. వీళ్ళు కాకుండా 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేదానికి ఏమేం చేయాలో చేశాం, రిపేర్లకు ఏమేం చేయాలో చేశాం, చాలా ఎక్సర్సైజ్ చేశాం వాళ్ళ మీద. ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు. ఇప్పటికి 9,088 వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు. దాంట్లో
71,50,00,000 రూపాయలకు క్లెయిమ్ చేశారు. ఇప్పటికి 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయినాయి. 6,21,00,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. దీనికి 65,29,00,000 పే చేయాలి. దీని మీద పర్సూ చేస్తున్నాం. నేను మళ్ళీ 27వ తారీఖు చెప్తాను అందరికీ. మళ్ళా నేను మీటింగ్ పెడతాను. వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం. ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను. ఇవి కాకుండా ఇక్కడ పుష్ కార్ట్స్ అన్నీ కూడా ఆటోలన్నీ కూడా 3 వీలర్స్ అన్నిటికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక 4,500 ఉంటాయి రఫ్గా. వాళ్లకు 10,000 రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం. ఇది కాకుండా పుష్ కార్ట్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం. వాళ్ళందరికీ పుష్ కార్ట్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం. ఎంత అయితే అంత, 20,000 అయితే 20,000 ఒక ఆధునికంగా మోడర్న్ గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వ్యాపారాలు మళ్ళా పెట్టుకునేందుకు వాళ్ళకు ఉపయోగపడతాం. 2 వీలర్స్ చెప్పగా ఓకే. 2 వీలర్స్ అన్నిటికీ 3,000 రూపాయలు ఇస్తాం. 3 వీలర్స్ కి 10,000 రూపాయలు ఇస్తాం. పుష్ కార్డ్స్ సెట్ చేస్తాం. 20,000 అయితే 20,000, 25,000 అయితే 25,000 చేసి మళ్ళా వాళ్ళకందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వీవర్స్ అందరికీ, ఆర్టిజాన్స్ వాళ్ళందరికీ ఏదైనా ఉంటే 15,000 రూపాయలు ఇస్తాం. నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్ కి మొత్తం పిట్టు మగ్గం కానిపోతే వాళ్ళకు కూడా 25,000 ఇచ్చేస్తాం. 25,000 వీవర్స్ కి కిరాణా షాప్ మాదిరిగా మొత్తం మగ్గం పోతే. కాదు కిరాణా షాపుల వాళ్ళకి 25,000 ఇస్తామంటే ఆ రేట్లో వీళ్ళకి ఇస్తాం. ఫిషింగ్ బోట్స్ కి నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ 9,000. నెట్ ఫుల్ బోట్ ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ 9,000. ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే 20,000. ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ 25,000. ఫిషింగ్ ఫార్మ్ డీసిల్టేషన్ రెస్టరేషన్ రిపేర్స్ 18,000 ఫర్ హెక్టార్. సెరికల్చర్ కి 6,000 రూపాయలు. ఇది కూడా నాకు వాడేసిన దాంట్లో నేను మర్చిపోయాను. ఇది కూడా కరెక్ట్ కాదు. దీనికి కూడా దాంట్లో వస్తుంది, నేను అక్కడ మాట్లాడతాను. లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్కి 50,000, బుల్లెక్స్ 40,000, లైవ్ స్టాక్ కాఫ్స్ 25,000, లైవ్ స్టాక్ షీప్ గోట్కి 7,500, లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు 100 రూపాయలు, క్యాటిల్ షెడ్ డ్యామేజ్ అయితే 5,000. ఇవి కాకుండా అగ్రికల్చర్ అన్ని పెంచాం. 17,500 రూపాయలు ప్యాడీ ఉంటే నేను 20,000 ఇచ్చాను. ఇతను వచ్చి 16,000 చేసి లాస్ట్ ఇయర్ 17,500 చేశాడు. ఇది ఏమాత్రం చాలదు, అందుకే 25,000 చేశాం. అన్ని కూడా పెంచాం. హెక్టార్కి 25,000, ఎకరాకు 10,000. కాటన్ హెక్టార్కి 25,000, గ్రౌండ్ నట్ 25,000, వరి 25,000, షుగర్ కేన్ 25,000, బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న, రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో 15,000, క్యాస్టర్, జూట్, కొర్ర, సామా ఇవి కూడా 15,000. ఇది కాకుండా హార్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా 35,000, టర్మరిక్ 35,000,
వెజిటబుల్స్ 25,000, బీటల్ వైన్ 75,000 ఎకరాకు, యామ్ 35,000 కంద, మిరప 35,000, పప్పాయి 25,000, టమాటో 25,000, గోవా జామ 35,000, ఫ్లవర్స్ 25,000, ఉల్లిపాయలకు 25,000, నిమ్మ 35,000, మామిడి 35,000, కాఫీ 35,000, వాటర్ మెలన్ 25,000, నర్సరీకి 25,000, పొమగ్రనైట్ 35,000, యాపిల్ బేర్ 35,000, సపోటా 35,000, టాపియోకా 10,000, కొరండర్ 25,000, క్యాషు 35,000, డ్రాగన్ ఫ్రూట్ 35,000, పామాయిల్ ట్రీకి 1,500, కోకోనట్ 1,500. ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి, ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం. దీంట్లోనే సెరికల్చర్ కూడా చెప్తాను, లేదు 25,000 ఇస్తాం. సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే నేను ఆలోచిస్తా. 25,000 రూపీస్ ఎక్కువ నష్టం కాదు, అది హెక్టార్కి. దెన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకు కన్జంప్షన్ లోన్స్ బ్యాంక్స్ చెప్పింది 175 సచివాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి 50,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్ పీరియడ్, 3 నెలలు మారటోరియం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ ఉండే వాళ్ళకి 25,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్, 3 నెలలు మారటోరియం. షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎంఎస్ఎంఈలకు అన్నిటికీ రీషెడ్యూల్ చేయమన్నాం. 1 ఇయర్ మారటోరియం ఇమ్మన్నాం. కానీ నేను అడిగింది 2 ఏళ్లు ఇమ్మంటున్నాను. దాని నుంచి ఇంకా వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తారో మీరు చెప్పండి, వాళ్ళు రివైవ్ చేయాలి. గవర్నమెంట్ ఇవ్వాల్సినంత ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, బ్యాంక్స్ ఏం చేస్తారు, మీరు కూడా ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాను. వాళ్ళతో కూడా టేకప్ చేస్తాం, అది కూడా ఇస్తాం. షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ కి 5 ఏళ్లు రీషెడ్యూల్మెంట్, 12 నెలలు మారిటోరియం. టర్మ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ లోన్స్ ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వెహికల్స్ నేను ముందు చెప్పాను, ఏది ఎంత వచ్చింది, ఎంత కట్టారని, అవన్నీ కూడా వచ్చాయి. అర్బన్ కంపెనీ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేయడానికి మేము డౌన్లోడ్ చేసుకొని మా సచివాలయంలో అందరూ కూడా బాగా ఇచ్చేశారు. 54,680 డౌన్లోడ్ చేసుకున్నారు ఈ కంపెనీ. దీని ద్వారా డే బై డే చాలా చేశారు. 512 మంది పార్ట్నర్స్ ఈ పని చేయడానికి పెట్టుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 4,706 క్యుములేటివ్గా వచ్చాయి. మళ్లీ వాళ్లే 958 క్యాన్సిల్ చేసుకుని 3,748 సర్వీస్ కోసం రిక్వెస్ట్లు వస్తాయి. 3,569 కంప్లీట్ చేశాం. 95%. ఈ రోజు రేపు 100% అవుతుంది. కనీసం ఒక 4,000 మంది దగ్గర ఈ అర్బన్ కంపెనీ ద్వారా ప్లంబర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఎవరు కావాలన్నా వాళ్ళు పంపించి సర్వీస్ చేశాం. ఇది ఒక నాలెడ్జ్ ఎకానమీలో భవిష్యత్తులో కూడా ఒక ఆనవాయితీగా తీసుకొని డోర్ డెలివరీ కింద ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మరి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అన్ని శాంసంగ్ కానీ, బ్లూ స్టార్ కానీ, డైకిన్ కానీ, గాడ్రేజ్ కానీ, మీకు ఎల్జీ కానీ, అందరూ ఆల్మోస్ట్ ఆల్ 14 కంపెనీలు ఉన్నాయి. 14 కంపెనీలో మొత్తం మీరు చూస్తే 3,727 సర్వీస్ కాల్స్ వచ్చాయి.
దీంట్లో 1400 ఇప్పటికి సార్ట్అవుట్ చేశారు. ఇంకా 2100 చేయాలి. వాళ్ళకు కూడా చెప్తాను, నేను రేపు ఎల్లుండి వెళ్తాను. మళ్ళీ చేయకపోతే మాత్రం ఐ విల్ ఎక్స్పోజ్ దట్ కంపెనీస్. దే హ్యావ్ టు డూ ఇట్. ఒక కస్టమర్ సర్వీస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే అక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొని ఎంతవరకు చేయాలని చేస్తున్నాం. నా ఉద్దేశం, మేమిచ్చే బెనిఫిట్ ఒక యాంగిల్, మేమిచ్చే సర్వీసింగ్ ఒక యాంగిల్. అందుకనే మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్లకు బెటర్ లివింగ్ రావాలనో అన్ని విధాలా సహకరిస్తున్నాం. దానికి కూడా మొత్తం అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేపిస్తాం. ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అన్ని రిపేర్లు చేపించడం, ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ ని మిగిలిన పంపించి చేయడం, రెండో పక్కన ఎలక్ట్రీషియన్ ఇవన్నీ. మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ 2 వీలర్ 3 వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్షాప్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా చేపించడం, బయట మెకానిక్స్ పెట్టడం, రెండూ చేసి వీలైనంత తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ అని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేమిచ్చే ప్యాకేజ్ అన్ని ఇచ్చాం. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇది. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం. కష్టాలున్నాయి. వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తరుక్కపోతుంది. వాళ్ళు నిలబెట్టాలి, ఆత్మవిశ్వాసం కలిగించాలి, మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత. అందుకని ఇవన్నీ చేశాం. ఇది అయిన తర్వాత 21వ తారీఖు మళ్ళీ అన్ని దిక్కళ్ళు అన్ని డివిజన్లో 179లో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు. అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను, చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని. చివరి వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం. నేను ఇచ్చిన ప్యాకేజ్ అంతా నిజమైన బాధితులకు చేరాలి. పట్టణ ప్రాంతాల్లో, పల్లెటూరు సెమీ టౌన్స్ లో కూడా ఎవరైతే రెంట్కు ఉండే వాళ్ళకే వెళుతుంది, ఆ ఇంటి ఓనర్కి కాదు. ఇంటి ఓనర్కి ఏదైనా ఉంటే, ఇల్లు రిపేర్లు వస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నేనిచ్చే ప్యాకేజ్ మాత్రం నష్టపోయిన వాళ్ళకే చేరుతుంది. అదే సమయంలో రైతులు ఎవరైతే ఉన్నారో లీజుకి ఇచ్చున్నారో టెనెంట్ కింద, కౌలు రైతుకే వెళ్తుంది. అక్కడ కౌలు రైతుకి వెళ్తుంది, ఇక్కడ బాడుక్కుండే వాళ్ళకే వెళ్తుంది, బాధితులకు వెళ్తుంది. వెరీ క్లియర్. అది మళ్ళా ఒకసారి అష్యూరెన్స్ ఇస్తున్నా. ఒకసారి మేము చెక్ చేసుకుంటాం. ఒక రోజు లేట్ అయినా వాళ్ళకే చేరుస్తాం. వేరే క్లియర్.